దాంతో ఒక్క నామినేషన్ కూడా పేరూరు గ్రామంలో దాఖలు చేయలేదు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత నామినేషన్స్ లో భాగంగా పేరూరు సర్పంచ్ 8 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 8 వార్డుల్లో 4 వార్డులు ఎస్టీలకు రిజర్వ్ కాగా మరో 4 జనరల్ కు రిజర్వ్ చేశారు. ఓట్లు లేని సామాజిక వర్గానికి సీట్లు కేటాయించడం పట్ల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పార్టీలన్నీ ఏకమై ఎవరు నామినేషన్ వేయవద్దని డప్పు చాటింపు వేయించుకున్నారు. 3 రోజులుగా నామినేషన్లు కొనసాగుతున్నప్పటికీ గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి ఎన్నికలను బహిష్కరించడం సంచలనంగా మారింది. ఈ గ్రామంలో 750 ఓట్లు ఉండగా ఓసీలు 50, ఎస్సీలు 140, బీసీలు 560లుగా ఉన్నారు. ఎన్నికల నామినేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 28న గ్రామస్తులు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఈ రోజు కేసు విచారణకు వచ్చే అవకాశం ఉండడంతో గ్రామస్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నా పేరు పాషా, మా విలేజ్ పేరు పేరూరు, మండలం అనుమల, జిల్లా నల్గొండ. విషయం ఏమిటంటే ఇక మన ప్రభుత్వం నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికల్లో పేరూరు గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ రావటం జరిగినది. కానీ ఇక్కడ ఎస్టీ మహిళ లేనే లేదు. అలాగే 8 వార్డులు ఉన్నటువంటి ఈ గ్రామంలో 4 ఎస్టీ రిజర్వేషన్లుగా నిర్ణయించడం జరిగినది. ఇప్పుడు అసలు ఒక్క ఓటు లేనటువంటి ఈ గ్రామంలో ఇన్ని రిజర్వేషన్లు ప్రకటించటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇట్టి విషయాన్ని గ్రామస్తులందరూ కూర్చొని ఏమి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అసలు నామినేషన్ వేయకుండా ఎలక్షన్ బహిష్కరించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరియు దానికి అందరూ కలిసి దండోర వేయించడం కూడా జరిగింది. నా పేరు పాషా, అనుమల మండలం, పేరూరు గ్రామం. నా పేరు కొండూరు శోభన్ బాబు, నల్గొండ జిల్లా. మాకు ఎస్టీ మహిళలు కానీ ఎస్టీ జెంట్స్ కానీ ఎవరు లేరు. అయినా కానీ మాకు ఎస్టీ కేటాయించడం జరిగింది. 4 వార్డులు కూడా కేటాయించడం జరిగింది. సర్పంచ్ కూడా ఎస్టీ మహిళ కేటాయించడం జరిగింది. మా ఊర్లో ఒక్క ఇల్లు కానీ ఒక్క ఓటు కానీ లేదు. మేము గతంలో కూడా వినతి పత్రం ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, ఎంపీడీఓకి ఇచ్చినాం. మా కాడ ఎస్టీ లేరని చెప్పి ఇద్దరికి ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నారు, కానీ విడిపోయారు. మన గత 10 సంవత్సరాల క్రితం ఎస్టీలు అందరూ ఇళ్ళగడ తండ, అంజనేల తండ వాళ్ళు విడిపోయారు. కానీ మా ఊరికి అదే పాపులేషన్ ప్రకారం మాకు ఇవ్వడం జరుగుతుంది. మాకు త్వరలో న్యాయం చేసి మాకు ఇవ్వవలసిందిగా మేము ఎలక్షన్ మళ్ళీ పెట్టవలసిందిగా కోరుచున్నాం. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, జనరల్ ఉన్నారు, అన్ని ఈ 3 కులాలు ఉన్నాయి. వాళ్ళని చూసి ఆ ప్రాతిపదిక ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలని మేము గవర్నమెంట్కి వినతి పత్రం కేటాయించడం. మేము అందులో భాగంగా మీకు శుక్రవారం రోజు మన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ హైకోర్టులో పిటిషన్ అనేది శనివారం, ఆదివారం సెలవు రావడం, సోమవారం నాటి బెంచ్ మీదకి రావడం జరిగింది. ఈరోజు ఏమన్నా తీర్పు అనేది మాకు వస్తుందని మేము అనుకుంటున్నాం. మాకు మాత్రం సపరేట్గా ఎలక్షన్ నిర్వహించవలసిందిగా మేము కోరుచున్నాం. అనుమల మండలం, పేరు